ఆర్గనైజ్డ్ క్రైమ్కి వినియోగించాల్సినటువంటి 111 సెక్షన్ బిఎన్ఎస్ది అది సోషల్ మీడియా పోస్టులకు ఎట్లా పెడతారు అంటూ హైకోర్టు నిలదీయడం ఇప్పటికీ మూడవసారి. అయినా సరే మేము పెడతా ఉంటాం, మీరు ఆ తర్వాత మందలించినప్పుడు తీసేస్తూ ఉంటాం అన్నటువంటి ధోరణే నడుస్తుంది. చివరికి బిఎన్ఎస్ యాక్ట్ 111 యాక్ట్ మీద నిషేధం పెట్టేదాకా నడుస్తుందేమో తెలియదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదే ప్రశ్న వేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాను, పిటిషనర్ మీద సెక్షన్ 111 కింద కేసు పెట్టాను, ఇలా పెట్టరాదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే తాజా అంశం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కృష్ణ అనేటటువంటి తిరుమల కృష్ణ అనేటటువంటి హైకోర్టులో పిటిషన్ వేసే నేపథ్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే కోర్టు ఆదేశాలు అమలు చేయట్లేదంటూ ప్రశ్న అడిగితే దాని మీద న్యాయమూర్తి సోషల్ మీడియా పోస్టుల మీద ఎందుకు ఇలా నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంకొక వైపున ఇట్లాంటి వాటి మీద విచారించడానికి వేరే అథారిటీ ఏం లేదా, పద్దాక మేమే విచారించాలంటే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉండాలండి, అది లేదు పెట్టలేదు వీళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎందుకు పెట్టలేదు అని అడిగింది. ఇప్పుడు ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. 111 యాక్ట్ని ఛాలెంజ్ చేయాలి. అసలు 111 యాక్ట్ అన్నటువంటిది సోషల్ మీడియా పోస్టులకు పెట్టడాన్ని ఇదివరకు కనుక జగనోళ్ళ టైంలో సోషల్ మీడియా పోస్టుల కింద అరెస్ట్ చేయడం తప్పు, కేవలం 41 నోటీసులు ఇచ్చి విచారించాలి అని కోర్టులు ఆదేశించి మ్యాజిస్ట్రేట్లకు కూడా నోటీసులు ఇచ్చినాయి. ఆ దెబ్బతో ఆగింది. ఇప్పుడు అట్లాంటిది కావాల్సిన అవసరం అయితే ఉంది.